తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 4 సంక్షేమ పథకాలకు ఈ రోజు నుంచి కూడా అయితే గ్రామసభ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా ప్రతి గ్రామాల్లో కూడా అయితే 4 సంక్షేమ పథకాలకు సంబంధించిన అధికారులు ఒక స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కూడా గ్రామాల్లో కూడా గ్రామ కమిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా మన మహబూబ్నగర్ మండల పరిధిలోని అలీపూర్ గ్రామంలో కూడా గ్రామసభ ఏర్పాటు చేశారు. ఇక్కడ దరఖాస్తులు అయితే రైతు భరోసా కావచ్చు, అలాగే ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన ఏదైతే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన కూడా దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. ప్రజలు తమ దరఖాస్తులు కూడా ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ గ్రామసభ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కూడా గ్రామసభ నిర్వహించడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిన టైం కూడా ఇక్కడ అప్లికేషన్ చేసుకున్న వారికి ఏదైతే అర్హులు ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన కూడా దరఖాస్తులు కూడా స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది వచ్చారు. మన ఇక్కడ ఏం జరుగుతున్న అంశాలపైన ఇక్కడ అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎందుకోసం వచ్చారు ఇక్కడ? మేము రేషన్ కార్డు కోసం వచ్చినాం సార్. రేషన్ కార్డు ఇంకేమన్నా? రేషన్ కార్డు, ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వస్తాము. ఇంకా బీదర్లకు చాలా మందికి లేవు. లేనందుకే అందరం అప్లై చేసుకుందాము. ప్రభుత్వం కూడా మంచి అవకాశం ఇస్తుంది. ఇక లేని వాళ్ళకి కంటిన్యూ కూడా రేషన్ కార్డులు కానీ ఇవేంటి డబుల్ బెడ్రూమ్ కానీ కంటిన్యూగా ఇస్తామని చెప్తుంది కదా. ఇంక అందుకే అందరు కలిసి అప్లై చేసుకుందామని వచ్చినాం గ్రామసభ పెట్టుకుని. అంటే ఇంతకుముందు కూడా ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నారు, దాంట్లో కూడా రేషన్ కార్డు అప్లై చేసుకున్నారు. ఇప్పుడు కొత్త లిస్ట్ వచ్చిన దాంట్లో మీ పేరు వచ్చిందా, లేకుంటే లేదానికి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చారు? రాలేదు సార్, రానందుకే దరఖాస్తు చేసుకోవడానికి వచ్చినాం. వచ్చిన వాళ్ళు వచ్చినాయి, మాకు రానందుకే మళ్ళీ రాని వాళ్ళు అందరినీ దరఖాస్తు చేసుకుందామని వచ్చాం. ముఖ్యంగా రేషన్ కార్డుకు వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏం ఆధారం కావాలని అడుగుతున్నారు? వాళ్ళు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి. ఇక దానికోసం ఇక ఇంట్లో ఎంతమంది నెంబర్స్ ఉన్నది అనేది వాళ్ళ పేర్లు అవి అడుగుతున్నారు వాళ్ళు. రైట్. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుకి సంబంధించింది కూడా దానికి రేషన్ కార్డుకి సంబంధించింది కూడా దరఖాస్తు తీసుకుంటుంది. దానికి రేషన్ కార్డు కూడా అప్లై చేయడానికి వచ్చామని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. మిగతా సంబంధించిన ఈ గ్రామసభ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ గ్రామ సభలో కూడా అయితే 4 శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ వచ్చారు. గ్రామ సభలో కూడా ఉదయం నుంచి కూడా గ్రామ సభ కొనసాగింది. ఎంతమంది దరఖాస్తు చేశారు, ఎంతమంది ఇక్కడ అప్లికేషన్ చేసుకున్న అంశాలపైన ఈ గ్రామ సభలో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ని అడిగే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వారిని అడిగే ప్రయత్నం. సార్ చెప్పండి సార్, ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏమేమి పథకాలకు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు అప్లై చేసుకున్నారు? మొత్తం ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రోగ్రాం, ఇందులో ముఖ్యంగా రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తర్వాత రేషన్ కార్డ్సు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు 4 స్కీములకు సంబంధించినవి కూడా ఏదైతే షెడ్యూల్ ప్రకారం వెరిఫికేషన్ ఆల్రెడీ మేము 4 days బిఫోర్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ లిస్టులన్నీ కూడా టోటల్ వెరిఫికేషన్ లిస్ట్ అన్ని గ్రామసభలో మేము అందరికీ చదివి వినిపించడం జరిగింది. ఆ టోటల్ లిస్ట్ అన్ని చదివాము. ఇంకా ఎవరైతే ఈ 4 లిస్టుల్లో కవర్ కాని వాళ్ళు, కొంతమంది కూడా మా లిస్టులో పేర్లు లేవు అని ఉంటే వాటికి కూడా మేము ఏం చేసామంటే స్పెషల్ కౌంటర్స్ పెట్టాము. ఇన్ ఆల్ రెస్పెక్ట్, నాట్ ఓన్లీ ఇండ్లు కానీ పెన్షన్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ స్కీమ్లు కాకుండా కూడా అదర్ అప్లికేషన్స్ అన్నీ కూడా మేము ఇప్పుడు కౌంటర్స్ పెట్టి తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి మిగతా ఎవరికి కూడా ఎలాంటి కష్టం కాకుండా అన్ని దరఖాస్తులను పరిష్కారం చేసి మేమైతే వెరిఫై చేసి గవర్నమెంట్ పంపించబడుతుంది. గవర్నమెంట్ అక్కడ అప్రూవల్ తర్వాత వచ్చిన అన్నింటి కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి కూడా మాకు రాలేదు అనకుండా ఈ స్కీములు అన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొంతమంది గ్రామాల్లో కూడా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్నాం. గతంలో మేము ప్రజాపాలన దరఖాస్తులు కూడా అప్లై చేసుకున్నప్పుడు కూడా ఇప్పుడు మా పేర్లు రాలేవని చెప్తున్నారు. ఎందుకు రాలని పరిశీలిస్తే రేషన్ కార్డులో ఒక కుటుంబం వేరే రేషన్ కార్డులు ఉండడం వల్ల తీసుకోవడం లేదని తెలుస్తుంది. అలా ఆప్షన్ లేదు, ఎట్లా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఆందోళన చెందారు. దీని మీద ఏం చెప్తారు క్లారిటీగా? ఇప్పుడు ఏంటంటే ఈ గ్రామ సభలో ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించిన 3 రకాలుగా పిటిషన్స్ చేసుకోవడం జరిగింది. ఒకటి ఏంటంటే గత నెలలో సిపెక్స్ సర్వే, క్యాస్ట్ సర్వే జరిగింది. ఆ క్యాస్ట్ సర్వేలో తీసుకోవడం జరిగింది. అంత క్యాస్ట్ సర్వేలో ఎవరైతే మాకు ఒక లిస్టులో ఎంతమంది మాకు రేషన్ కార్డ్స్ లేవన్నది ఒక లిస్టు, ఆ లిస్టు కూడా గ్రామ సభలో చేయడం జరిగింది. ఇక రెండవది ఏంటంటే మీ సేవలో ఎవరైతే దరఖాస్తు మీ సేవలో ఫ్యామిలీ మెంబర్స్లో అడిషన్స్, ఒక కుటుంబంలో పిల్లలు బర్త్ కావడం జరిగింది, వాళ్ళని అడిషన్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది ఏంటి కొత్తగా భార్య వెడ్డింగ్ మ్యారీడ్ అయిన పీపుల్ వచ్చినప్పుడు అవన్నింటి కూడా అడిషన్కు మీ సేవలో తీసుకోవడం జరిగింది. అది ఒక 2 అప్లికేషన్స్, వాటిని కూడా గ్రామ సభలో చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మొత్తానికి అసలే దరఖాస్తు లేదంటే వైట్ పేపర్ల మీద దరఖాస్తు కూడా తీసుకోవడం జరిగింది. వాటిని కూడా గ్రామ సభలో జరిగింది.
ఆల్మోస్ట్ మొత్తం గ్రామంలో కవర్ అయినాయి. ఇంకా కవర్ కాని వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు మేము దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఆ పేర్లలో ఇంకా కవర్ కానీ కూడా వాటన్నింటి కూడా ఇప్పుడు స్పెషల్ కౌంటర్స్ పెట్టినాం. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు 26 జనవరి తర్వాత ఇవి తీసిన అన్ని వెరిఫై చేసేస్తాం. 26 జనవరి తర్వాత అందరికీ ఇవ్వడం జరుగుతుంది. రైట్. ముఖ్యంగా రైతు భరోసా మెయిన్. రైతులు ఏదైతే ఆలుకారం పంట పండించుకోవడానికి రైతు భరోసా ఇప్పటివరకే రాలేదని చెప్పి తీవ్ర ఆందోళన చెందారు. ఇప్పుడు రైతు భరోసా వస్తుందని ఆశ చూస్తున్నారు. దీని మీద ఏం దరఖాస్తులు వచ్చినాయి, ఎంతవరకు వెరిఫికేషన్ చేశారు? రైతు భరోసా రైతు భరోసా విషయంలో మా స్పెషల్ ఆఫీసర్ గారు సిపిఓ సార్ చెప్పినట్లు రైతు భరోసా విషయంలో మన అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ వెరిఫై చేసినాం. 4 రోజుల నుంచి కూడా మా టీం అంతా 6 మెంబర్స్ టీము ఎంక్వైరీ చేసినాం. ప్రతి ఒక్కటి ఫీల్డ్ టు ఫీల్డ్ తిరిగి వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్లో ఇండ్లు కట్టుకున్నా లేకపోతే గుట్టలున్నా కొన్ని ఇండ్ల దగ్గర కొత్తగా ఇండ్లు కట్టుకొని కాలనీలు తయారైనాయి. అట్లాంటి కాలనీలు ఏమైనా ఏర్పాటైనా ఇటువంటివన్నీ నాన్ అగ్రికల్చర్ కిందకి తీసేయడం అంటే నోట్ చేసుకోవడం జరిగింది. నోట్ చేసుకొని వీళ్ళందరూ నాన్ అగ్రికల్చర్ ఎక్స్టెంట్ ఇంత ఉంది మన గ్రామంలో అని గ్రామ సభలో చదివి వినిపించడం జరిగింది. దాన్ని అప్రూవల్ కొరకు పంపించి గవర్నమెంట్ ఆమోదం తెలిపిన తర్వాతనే వీటిని అన్నింటిని తీసేసి రైతు భరోసా అగ్రికల్చర్ చేసే వాళ్ళకి మాత్రం రైతు భరోసా ఇస్తారు. నాన్ అగ్రికల్చర్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నాన్ అగ్రికల్చర్ వాళ్ళని తీసేసే పరిస్థితి ఉంటుంది. అవి కూడా ఎంక్వైరీ చేసినాము. అవి కూడా చదివి వినిపించడం జరిగింది. అందరూ సానుకూలంగా స్పందించినారు. గ్రామ సభ చాలా గ్రాండ్ సక్సెస్గా జరిగింది. రైట్. ముఖ్యంగా సార్ ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో కూడా మహిళలకు 2,500 రూపాయలు వేస్తానని కూడా చెప్పుకొచ్చారు ప్రభుత్వం. దాని మీద క్లారిటీగా దరఖాస్తులు ఎన్నో వచ్చాయి, ఎంతవరకు వెరిఫికేషన్ చేశారు? ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో దరఖాస్తులు అంటే మనకు మ్యాక్సిమంగా అంటే 7 ఐ థింక్ ఒక లిస్టు ప్రకారం 77 వచ్చేసినాయి. అవేంటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ముఖ్యంగా ఏంటంటే ఒక లాస్ట్ ఇయర్ 23-24 23-24 ఇయర్లో కనీసం మినిమము 20 డేస్ జాబ్ కార్డులో 20 రోజులు పనిచేసి ఉండాలి. ల్యాండ్ లేకుండా ఏదైతే వాళ్ళకు ల్యాండ్ లేకుండా ఉండి 20 డేస్ మినిమం జాబ్ కార్డులో పనిచేసినట్టు ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకోవడం, వాళ్ళ లిస్టు కూడా చదవడం జరిగింది. అవన్నీ లిస్టు కూడా గవర్నమెంట్కి అప్రూవల్ పంపడం జరిగింది. అవి రాగానే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇంటి విషయంలో కూడా ఇప్పటివరకు వెరిఫికేషన్ జరిగింది. మళ్ళీ కొత్త దరఖాస్తులు ఏమైనా వచ్చాయి ఈ గ్రామ సభలో? ఇప్పుడు ఆ లిస్ట్ అయితే ఆల్రెడీ మనం 2 రకాలు ఇందిరమ్మ ఇళ్లలో 2 రకాలుగా దోస్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ హౌస్ సైట్స్, ఇండ్లు లేని ఏదైతే హౌస్ సైట్ లేని వాళ్ళ ఒక లిస్టు, తర్వాత ఇండ్లు ఉండి కూడా వాళ్ళకు కట్టుకోవడానికి. సో ఈ 2 లిస్టులు కూడా వాళ్ళకు చదివి వినిపించడం జరిగింది. అయినా ఇంకా కొంతమంది కూడా వచ్చారు మాకు ఇంట్లో కవర్ కాలేదని. వాటికి కూడా ఇప్పుడు మేము కౌంటర్లో దరఖాస్తులు తీసుకుంటున్నాం. వాటికి కూడా వెరిఫై చేసేసి గవర్నమెంట్కు అప్రూవల్ కొరకు పంపించడం జరుగుతుంది. రైట్. ఇవల్ల ప్రక్రియ ఈ 4 రోజులు అయిన తర్వాత ఈ డాటా ఎప్పుడు పంపుతారు, ఎన్ని రోజులకు వస్తుంది ఈ దరఖాస్తులు చేసుకునే వారు? టోటల్ ఏంటంటే ఈరోజు గ్రామ సభ ఏంటంటే ఈవినింగ్ సాయంత్రం వరకే ఏ స్కీమ్కి సంబంధించిన వాటిని ఆన్లైన్ ఇచ్చే పరిష్కారం ఉంది. వాటిని డే వైజ్ ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. అన్ని కొత్త పిటిషన్లు వచ్చినాయి, ఇంతకుముందే వచ్చినాయి. వాటి ఆధారంగా మేము గవర్నమెంట్కి రోజు డైలీ సిచ్యువేషన్ 6 o'clock పంపడం జరుగుతుంది రిపోర్ట్. థ్యాంక్ యూ. మొత్తం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిన 4 సంక్షేమ పథకాలకు సంబంధించింది కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాల్లో కూడా గ్రామ సభలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, కొత్త రేషన్ కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసాకు సంబంధించిన 4 సంక్షేమ పథకాలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గ్రామ సభలో కూడా అయితే ఆ గ్రామాల్లో కూడా రైతు భరోసా కావాలంటే అక్కడ ఉన్నటువంటి సాగు చేసే వ్యవసాయానికి సంబంధించిన భూములు కావచ్చు, అలాగే ఇతర భూములకు సంబంధించిన గుట్టలు, అలాగే వెంచర్లు ఉన్న దానికి రైతు భరోసా ఇవ్వకుండా సంబంధించింది కూడా ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. ఇంత ల్యాండ్ ఈ గ్రామంలో ఉంటుందని గ్రామ సభలో నిర్ధారించిన తర్వాతనే మేము అక్కడ పై ఆఫీసులకు పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన కూడా గత 15 ఏళ్లతో పాటు చూసుకుంటే కొత్త రేషన్ కార్డులు ఇప్పటివరకు రాష్ట్రంలో రాలేని పరిస్థితి కనిపించింది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పుకొచ్చారు. ఈ రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసాకు సంబంధించిన కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పథకాలు కూడా ఈరోజు అమలవుతున్నాయి. దీనికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈసారి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం కూడా చాలామంది కూడా గ్రామీణంలో ఉన్న ప్రజలు కూడా ఈ 15 ఏళ్లతో పాటు రేషన్ కార్డు లేని కుటుంబాలు కూడా ఈరోజు దరఖాస్తు చేసుకుంటున్నారని చెప్పి ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నాయి. ఈ 4 రోజుల పాటు కూడా గ్రామ సభలో వచ్చినటువంటి దరఖాస్తులు, ఇంతకుముందు వెరిఫికేషన్ చేసినటువంటి దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ అధికారులకు పంపిస్తామని చెప్పి ఇక్కడ ఆఫీసర్లు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్
అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.